నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. చెప్పులోన రాయి చెవులోన జోరీగ కంటిలోన నెరసు కాలుముల్లు ఇంటిలోన పోరు ఇంతాంత గాదయ విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యాన్ని వేమన బీఆర్ఎస్ కోసమే రాసినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే నేడు బీఆర్ఎస్ లో పరిస్థితి పూర్తిగా అలాగే ఉంది. ఆడంబరంగా వరంగల్లో 25 ఏళ్ల సభలు నిర్వహించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అది బాగా సక్సెస్ అయిందని. ఆ వెంటనే కేసీఆర్ కుమార్తె కవిత రాసిన లేఖ పార్టీలో దుమారం లేపింది. ఆ ఆనందాన్ని ఆమె తుస్సుమనిపించారు. ఆ తర్వాత ఆమె పార్టీలో దయ్యాలున్నాయని చెప్పారు. ఆ దయ్యాలెవరో కూడా చెప్పకనే చెప్పారు. దయ్యాలను ఉచ్చాటన చేయడానికి ఆమె అనేక రకాలైన మంత్రతంత్రాలను ఉపయోగించారు, కానీ అవేవి పనిచేయలేదు. ఎందుకంటే దయ్యాలు ఆమె మంత్రాల కన్నా బలమైనవిగా ఉన్నట్టున్నాయి. ఆ తర్వాత పార్టీలో ఉండడం కొంచెం కష్టంగా తోచి ఆమె ఇతరేతర పార్టీల వైపు దారులు వెదికారు అని అంతా చెవులు కొరుక్కున్నారు. సత్యాసత్యాలు మనకు తెలియవు. ఆ దారులేవి దొరక్క సొంత గూటిలోనే సొంత కొంపటి రాజేశారు. నిన్న ఆవిడ ప్రారంభించిన 72 గంటల నిరాహార దీక్ష 4-5 గంటల్లోనే ముగిసింది. అలాంటి నిరాహార దీక్షలు నిజానికి మనం రోజు చేస్తాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత జైలుకి వెళ్లారు. అది బీఆర్ఎస్ కు మొదటి దెబ్బ. ఆ తర్వాత ఆమె బయటకు వచ్చారు. అది బెయిల్ పైన వచ్చారు. కేసు నడుస్తోంది. ఆమెను జైలుకు తీసుకెళ్లినప్పుడు రాష్ట్రం అంతా ఉడికిపోయి ఒక్కసారిగా పెళ్ళుబికి అరెస్టుకు వ్యతిరేకంగా బయట గొడవలు చేస్తారేమో అని, అంటే రాష్ట్రం అంతా పార్టీ శ్రేణులే కాదు మామూలు ప్రజలు కూడా గొడవ చేస్తారేమో అని పార్టీ నాయకులు ఊహించారు. కానీ అదేమీ జరగలేదు. చిన్న మెత్తు వ్యతిరేకత కూడా కనిపించలేదు. దాంతో వాళ్ళ పరిస్థితి ఏమిటో తెలిసిపోయింది. కవిత పరిస్థితి కూడా తెలిసిపోయింది. పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టు నాగం బొట్టు అన్నట్టు తయారైంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 52.94% ఓట్లు పార్టీకి వచ్చాయి, బీఆర్ఎస్ పార్టీకి. అప్పుడు టీఆర్ఎస్ ఉండేది. అది అట్లా పెరగలేదు, తగ్గుతూ మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి 2018లో 6 నెలల ముందే జరిగాయి. అప్పటికి 46.87% పడిపోయినాయి. ఆ తర్వాత 2024లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో, నీరుటి ఎన్నికల్లో 37.62% పడిపోయినాయి. ఆ వెంటనే 6 నెలల లోపే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో మరీ తగ్గిపోయి 16.68% ఓట్లు మాత్రమే వచ్చాయి. బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి పడ్డాయని సెఫాలజిస్టులు అన్నారు. కళ్ల ముందు కనిపిస్తున్న కాళేశ్వరం అది కూలిపోవడం, అదంతా కూడా దానిలోని స్కాము శనీశ్వరం లాగా పార్టీని పట్టుకుంది. పార్టీని, ముఖ్యంగా చంద్రశేఖరరావు గారి కుటుంబాన్ని పట్టుకుంది. దాంట్లో పనిచేసిన ఇంజనీర్లు, ఇతర అధికారులే 1000 కోట్ల దాకా నొక్కేశారట. ఈ మధ్య వార్తలు వచ్చాయి కదా. ఇంకెంత అవినీతి జరిగిందో మనం సులభంగానే ఊహించవచ్చు. ఎన్ని వేల కోట్లు నొక్కేశారో. కాళేశ్వరం కట్టడం, కూలడం లాంటి విషయాలన్నింటిలోనూ ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్నట్టుగా అందరి వేళ్లు కె చంద్రశేఖరరావు గారి వైపే చూపెడుతున్నాయి. కాళేశ్వరం ఒకటే కాదు, పుట్టలోంచి పాములు బయటపడ్డట్టుగా ఒక్కో స్కాము బయటపడుతోంది. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులపైన, ముఖ్యంగా ప్రత్యర్థులపైన, సొంత వాళ్లపైన కూడా చేసుకున్నారంటున్నారు. అధికారులపైన, జర్నలిస్టులపైన, ప్రముఖులపైన, సినిమా యాక్టర్లపైన నిఘా ఉంచి వాళ్ళ టెలిఫోన్లను ట్యాప్ చేశారు. దొంగసాటుగా విన్నారు. చాలా అన్యాయం కదా. ఎవరి వ్యక్తిగత విషయాలైనా వినడం చాటుముగ్గా. ఒక్క నల్లగొండలోనే ఒక్క కానిస్టేబులే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా 40 మంది మహిళలను బ్లాక్ మెయిల్ చేసి సొంత ప్రయోజనాలు పొందాడట. ఇక మిగతా రాష్ట్రం అంతా లెక్క పెడితే ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది. ఇంకోటి గొర్రెల స్కామ్. గొర్రెల కాపర్లకు గొర్రెలనిచ్చే స్కీము బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాంట్లో కూడా మనకు తెలిసి 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందట. ఆ స్కామును పక్కన పెడితే అదేం పద్ధతి? గొర్రెల కాపర్లకు గొర్రెలను ఇస్తాం, గీత కార్మికులకు తాడి చెట్లను ఇస్తాం, బార్బర్స్ కేమో బార్బర్ షాపులు పెట్టిస్తాం ఊరూరా. అంటే వాళ్ళు అక్కడే ఉండాలా? వాళ్ళు చదువుకోవద్దా? వాళ్ళు పైకి రావద్దా? వాళ్ళకి ఇతరేతర ఉద్యోగాలు రావద్దా? అదే పనిలో ఉండాలా? వాళ్ళ పిల్లలు తరాలు అట్లాగే ఉండాలా? అదేం పద్ధతి? అది కొంచెమైనా ఆలోచన ఉన్న స్కీమేనా? తర్వాత ఫార్ములా రేసు. కె చంద్రశేఖరరావు గారి కుటుంబంలో ఇంటి పోరు, కేసుల గొడవలు, ఒరుస ఓటములతో సతమతం అవుతుంటే పులి మీద పుట్రల పార్టీ ఫిరాయింపులు. రేపు ఎవరు పార్టీలో ఉంటారో, ఎవరు వెళ్లిపోతారో తెలియని పరిస్థితి. పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించి ఇదివరలో కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీని ఖాళీ చేసింది బీఆర్ఎస్ఏ. నీవు నేర్పిన విద్య అన్నట్టు ఇప్పుడు అది బూమరాంగ్ అయింది. అటు అనలేరు, ఇటు అనలేరు. అది పరిస్థితి. ఒక్క జాతీయ పార్టీతో కూడా పొత్తు లేదు. అది పెద్ద లోపం. అట్లాగే
అట్లాగే టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చడం కూడా ఒక పెద్ద పొరపాటే. టిఆర్ఎస్ అంటే తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అనుకున్నారు కదా, దాన్ని బీఆర్ఎస్ చేసినట్టయితే తెలంగాణ ఏమవుతుంది, తెలంగాణ సంగతి ఏమిటి అని ప్రజలు ఓట్లేసిన వాళ్ళు ఆలోచిస్తారు కదా. ఎటు చూస్తే అటు దుఃఖం పటు నిరాశ అన్నట్టుంది పరిస్థితి. కోయి సాథీ నహి, కోయి రాస్తా నహి, కోయి మంజిల్ నహి. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా రాయండి. అట్లాగే ఈ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.